ప్రత్యేకంగా నేను వచ్చిన కార్యక్రమమే పేదల సేవలో. నేను ఒక్కడనే కాకుండా రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నిద్ర లేసినప్పటి నుంచి ఈ పేద ప్రజలతో అండగా ఉండాలి, మీకు చేయూతనివ్వాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం పెట్టాను. ఈ కార్యక్రమంలో గంగాధర్ నెల్లూరు రావడం ఇది నా అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే ఇక్కడంతా పేదవాళ్ళు ఎక్కువ ఉంటారు. పేదవాళ్ళల్లో కూడా షెడ్యూల్ కులాలు కానీ, కొంతమంది షెడ్యూల్ తెగలు కానీ, వెనుకబడిన వర్గాలు ఎక్కువగా ఉంటారు. అలాంటి ప్రాంతానికి రావడం నేను అదృష్టంగా భావిస్తున్నా. అదే సమయంలో మన ఎంపీ గారు చాలా, మీరు ఒకసారి చూస్తే ప్రసాదరావు గారు అయితే ఒక బాగా చదువుకొని రిటైర్ అయిన తర్వాత ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ఇక్కడికి వచ్చారు. ఈరోజు నేను చూస్తూ ఉంటే చాలా పెద్ద మనిషి, చాలా సిన్సియర్గా ఆయన జీవితంలో మీకు సహాయం చేస్తే ఎంతో ఆనందాన్ని పొందే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఎంపీగా ఉండడం మనందరి అదృష్టం. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే థామస్ గారు హుషారుగా ఉన్నారు. థామస్ ఇంకా హుషారు కావాలి. ఎందుకంటే నేను ఫస్ట్ టైం మీరు చూస్తే సీఎం అయినప్పుడు బయోటెక్నాలజీ పెట్టాను. హైదరాబాద్లో నేను బయోటెక్నాలజీ పార్క్ పెట్టాను. తిరుపతిలో బయోటెక్నాలజీ కాలేజీలో కోర్సెస్ పెట్టాను యూనివర్సిటీలో. అందులో చదువుకొని విదేశాలకు వెళ్ళి 10 రూపాయలు సంపాదించుకొని ప్రజాసేవకు వచ్చిన వ్యక్తి థామస్ గారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే నా పాలసీ వల్ల బాగుపడ్డాడు, మీకు రుణపడి ఉన్నాడు. అందుకే ఆయన నేను చాలా సంతోషంగా మీరైతే